లెప్రసీ వ్యాధిగ్రస్తులు చేస్తున్న ఆందోళనకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అండగా నిలిచారు. లెప్రసీ రోగుల ఆసుపత్రి నిర్మాణం కోసం దానం చేసిన భూమిని కొందరు అన్యాక్రాంతం చేస్తున్నారంటూ లెప్రసీ వాళ్ళు చేస్తున్న శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రామచంద్రపురంలో గల లెప్రసీ ఆసుపత్రికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరుతూ కుష్టి వ్యాధిగ్రస్తుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా స్థానిక లెప్రసీ ఆసుపత్రి ఎదుట శిబిరాన్ని ఏర్పాటు చేసి ధర్నా ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వాసంశెట్టి సత్యం కూటమి నాయకులతో కలిసి శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యను విన్నవిస్తూ టిఎల్ఎం సంస్థకు చెందిన లెప్రసీ ఆసుపత్రిని పునః ప్రారంభించి లెప్రసీ రోగులకు వైద్య సేవలు అందించాలని, ఈ భూముల్లో ఉన్న చెట్లను నరికి అక్రమంగా తరలించుకుపోయిన నిందితులపై చర్యలు తీసుకోవాలని, భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని, ఈ ఆవరణలో ఉన్న చర్చిని తెరిపించాలని వాసంశెట్టి సత్యంకు విన్నవించగా స్పందించిన వాసంశెట్టి సత్యం స్థానిక తహసీల్దార్ బండి మృత్యుంజయరావు, మున్సిపల్ కమిషనర్ కెవి రాజు, అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. అక్రమంగా తరలించకపోయిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, 22A ట్రస్ట్ భూములు పరిరక్షించాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తక్షణమే తీసుకెళ్లాలని, న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. దీని గురించి కూడా మాకు న్యాయం చేస్తారని కూర్చుంటారు నారాయణ గారు. ఏం చెప్పాను నేను మా పిల్లలు అందరికి మీడియా వారికి మా హృదయపూర్వక వందనాలండి. మేము ఇది కుష్ఠరోగులమండి. గత శనివారం నుంచి ధర్నా ఇక్కడ కూర్చున్నామండి. ఈ సాగర్ అనే వ్యక్తి ఇందులో ఉన్న సంపత్తిని మొత్తం దోసుకెళ్ళిపోతున్నారండి. మరి ఇక్కడికి అమ్మారావు గారికి ఆర్డీవారికి అందరికి కాగితాలు ఇచ్చామండి. అయ్యగారికి మంత్రి గారు నాన్నగారికి ఫస్ట్ నుంచి తెలియపరుస్తున్నామండి. మాకు ఇక్కడ అన్నం నీరు లేకపోయినా సరే అయ్యగారు రోజు వెళ్తుండగా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాట ఇచ్చారండి. ఇప్పుడు అందరూ వచ్చారండి, మా మీడియా మిత్రులు మరి అధికారులు అందరూ వచ్చారండి. ఖచ్చితంగా కాళ్ళు చేతులు లేని వాళ్ళకి న్యాయం జరగాలని అయ్యగారు చెప్పారండి. మేము చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇది ఎవరో దాతలు చేసిన ఆస్తి భూములండి ఇవి. ఆ భూములకి ఎవరికి సంబంధించిన ఏంటని అయ్యగారు మరి అందరినీ ఆరాధించారు. ఖచ్చితంగా వీళ్ళకి నెరవేర్చాలని న్యాయం చేయాలని తమ మంత్రులందరికీ కూడా తమ ఉద్యోగస్తులందరికీ మరి మాట తీసుకోమని ఖచ్చితంగా వీళ్ళు బాధలు మనం అర్థం చేసుకోవాలని చెప్పారండి. వారికి తగిన న్యాయం చేస్తామని కుష్ఠరోగులు మా అందరికీ అయ్యగారు మాట ఇచ్చారండి. దేవుని దయ వల్ల మాకు న్యాయం చేస్తారని ఆ చర్చి విషయం కూడా మరి తీసుకోమని చెప్పారు అందరికీ. మాకు లోనకి వెళ్ళకుండా ఈ సాగర్ అనే వ్యక్తి తాళం వేసాడు కాబట్టి అది కూడా త్వరలో తెరిపించమని అయ్యగారు మాకు మాట ఇచ్చారండి. మరి ఆ శనివారం నుంచి వస్తానే మాకు చెప్పారు. ఈ రోజు మా దగ్గరికి వచ్చారండి. మా బాధలు సాధలు అన్ని చూచారు. తగిన అధికారులతో మాట్లాడారు అయ్యగారు. మాట్లాడి మాకు హామీ ఇచ్చారండి. మేము పర్లేదండి. ఎన్ని కోట్లకి అమ్మవి మరి అమ్మకుండా గొప్పంగా ఒకసారి ఇచ్చేస్తున్నారా డబ్బు? ఎందుకని నిన్ను ఎవరు క్లీన్ చేయమన్నారు? ఇది ట్రస్ట్ భూమి, ఇది 22A ఉంది. 22A ఉన్నది నువ్వు ఎందుకు ముట్టుకున్నావు? లెప్రసీ మిషన్ 22A ఉందో చూసుకోసారి వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళకి తెలియపరచాలి. నువ్వు పెద్ద పెద్ద భారీ వృక్షాలు, టేక వృక్షాలు అన్నీ తరలించిపోయి ఫారెస్ట్ వాళ్ళకి కూడా తెలియపరచకుండా నువ్వు ఎందుకు చేసావు? ఇది నీ మీద కేసు బుక్ అయింది. నువ్వు తాళం ఎందుకు వేసావు? ఇది ఓన్ ల్యాండా? నువ్వు కొన్నావా? అది ఎవరి కోసం ఇచ్చింది? అది ఎవరి కోసం ఇచ్చింది? లెప్రసీ వాళ్ళ కోసం, లెప్రసీ బాగోగులు చూడటం కోసం, లెప్రసీ హాస్పిటల్ కొట్టడం కోసం మిషనరీకి ఇచ్చారు. అది ట్రస్ట్ మాత్రమే, ఓన్ భూమి, నీ తాతల భూమి ఏం కాదు. ఇది లెప్రసీ మిషన్ కోసం. ఇది దీన్ని వాళ్ళ యొక్క సాధక బాధకాలు చూడటం కోసం ఇచ్చారు. మీరు మొత్తానికి సెట్లు అమ్మేసుకుని మొత్తం అన్నీ అమ్మేసుకుని వాళ్ళకి అన్యాయం చేయడానికి ఇవ్వలేదు. నీకు ట్రస్ట్ నీ సొంత భూమి ఏం కాదు. నువ్వు కొన్నావా? ఎవరి దగ్గర నుంచి అన్నాను? ఎవరిచ్చారు? దాత. ఒక పెద్ద ఆయన జమీందారు గారు ఇచ్చారు దాత. లెప్రసీ వాళ్ళు మంచి చెట్లు పట్టించుకుంటారు, అక్కడ హాస్పిటల్ కడతారు అన్న పాయింట్ మీద ఇచ్చారు. నువ్వేంటి కౌలు చెప్తున్నావేంటి? నీ సొంతం అంటున్నావేంటి? నువ్వు ఎక్కడ కొన్నావు పట్టిరా. 22A ఉంది. అది నువ్వు ఎందుకు ముట్టుకున్నావు? సెట్లు 22A ఉండే నీ సొంతమైనా కూడా ముట్టుకోనకి వెళ్ళలేదు. నువ్వు దీని బాధ్యత ఇక్కడికి రా, ఇప్పుడు రా, తాళం పట్టుకుని ఆయన పరిశీలించడానికి వచ్చారు అధికారులు. ఇదిగో కమిషనర్ గారు మాట్లాడతారు. సాగర్ రెడ్డి సార్.
ఇది చేసిన అయినా అతని సంబంధం ఏంటండి? అతను ఎవరు అపాయింట్ చేశారండి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మిమ్మల్ని కాంటాక్ట్ సరే అతనికి లెపర్సీ వాళ్ళు కూడా అపాయింట్ చేయలేదండి అతను.